Hi, hello and welcome to MathFay. In this video, we are going to discuss about application of trigonometry. So ఇప్పటివరకు మనం 11 చాప్టర్స్ కంప్లీట్ చేసాం. సో 12th చాప్టర్ ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. సో ఈ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ మొత్తం ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ పైన రిలేటెడ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అండ్ డ్రాయింగ్ ద ట్రయాంగిల్స్ సిచ్యువేషన్ బట్టి టూ ట్రయాంగిల్స్ ఉంటాయి. అవి ఎలా డ్రా చేయాలి అవి కొంచెం కొత్తగా ఇప్పుడు వస్తాయి ఈ చాప్టర్ లో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రైట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూనే ఈ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, హౌ టు డ్రా ద ట్రయాంగిల్స్ చూద్దాం. సో నా ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే 2015 నుండి స్టార్ట్ చేద్దాం. 2015 లో ఈ చాప్టర్ నుండి వచ్చిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్ దెన్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు వాట్ ఈస్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈస్ 180 degrees దట్ ఈస్ కాల్డ్ సప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ అంటే ఏంటి? ఇఫ్ ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈస్ 90 degrees దట్ ఈస్ కాల్డ్ కాంప్లిమెంటరీ. మరి if the sum of the angles is 360 degrees, what they are called? They are called as conjugate angles. Some 90 అయితే complementary, some 180 అయితే supplementary, some 360 అయితే conjugate angles. So ఇక్కడ supplement అన్నాడు కదా. So sum of the angle A and angle B is 180 degrees. Option 1. Second question. Two towers heights h1, h2 subtended angle 60 degrees and 30 degrees at the midpoint of the line joining their feet. Then h1 is to h2 is what? So two towers ఉన్నాయట, height h1 h2. సో ఒక హైట్ డ్రా చేద్దాం. ఇది h1 టవర్ అనుకుందాం, హైట్ ఆఫ్ ద టవర్ ఇస్ h1, ఇంకోటి ఏమో h2, ఇది h2 అనుకుందాం. రైట్, సో ఈ రెండింటి జాయిన్ చేద్దాం. ఇది మన గ్రౌండ్ లెవెల్. యాంగిల్స్ ఆర్ సబ్టెండ్ అంటే యాంగిల్ చేస్తుంది ఎట్లా 60 degrees 30 degrees. సో మనం ఇక్కడ h1 లాంగ్ తీసుకున్నాం కదా, కాబట్టి దీనికి గ్రేటర్ యాంగిల్ తీసుకోవాలి. సో h1 పెద్ద తీసుకున్నాం కాబట్టి పెద్ద యాంగిల్ ఇటు తీసుకోవాలి. h2 స్మాల్ తీసుకున్నాం కాబట్టి 30 degrees ఇటు తీసుకోవాలి. ఎట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ జాయిన్ ఇన్ దర్ ఫీట్. ఇదే కదా ఈ లైన్ రెండింటి ఫీట్ ని జాయిన్ చేస్తుంది. సో ఈ మిడ్ పాయింట్ దగ్గర అవి 60 degrees అండ్ 30 degrees. మిడ్ పాయింట్ కరెక్ట్ మిడ్ పాయింట్ డ్రా చేద్దాం. ఇది అనుకుంటే రైట్. సో ఇట్ ఈస్ 60 degrees, ఇట్ ఈస్ 30 degrees. Their feet. Then h1 is to h2 is what? So h1 is to h2. So in triangles name ఇద్దాం. ఇది a b c, ఇది d, ఇది e అనుకుందాం. సో ఇది మిడ్ పాయింట్ కదా, ఇది మిడ్ పాయింట్ కాబట్టి bc ఎంత ఉంటుందో c కూడా అంతే ఉంటుంది. bc ని d అనుకుంటున్నా, అప్పుడు c కూడా d నే అవుతుంది. మనకి h1 h2 రేషియో కావాలి కదా. సో ఇక్కడ మన టూ ట్రయాంగిల్స్ వచ్చాయి, ట్రయాంగిల్ abc అండ్ ట్రయాంగిల్ c DC, triangle ABC or triangle DEC. From the first triangle, ఇక్కడ opposite మన theta 60 ఉంది కదా, opposite adjacent. ఏ రేషియో ఉంది opposite adjacent? tan కదా. సో tan 60 వాల్యూ రాద్దాం ఇక్కడ. tan 60 ఈక్వల్ టు ఏమొస్తుంది? h1 by d. What is tan 60 value? Tan 60 value is √3. సో √3 ఈక్వల్ టు h1 by d. d ట్రాన్స్పోజ్ చేస్తే h1 ఈక్వల్స్ టు √3 ఇంటూ d. నెక్స్ట్ ఇంకేముంది? h2 తీసుకుందాం ఇప్పుడు. సేమ్ θ 30 degrees. ఆపోజిట్ బై వాట్ ఇస్ దిస్? ఆపోజిట్ బై బేస్, దట్ ఇస్ అడ్జసెంట్ సైడ్. సో tan 30 కదా. సో tan 30 ఈక్వల్ టు సేమ్ ఇక్కడ ఏమొస్తుంది? h2 by d. tan 30 వాల్యూ 1 by √2. సో 1 by √2 ఈక్వల్ టు h2 by d. సో ఇక్కడ నుంచి h2 ఏం రాసుకోవచ్చు? h2 ఈక్వల్ టు ఇట్లా క్రాస్ మల్టిప్లై చేసాం అనుకోండి, √2 ఇంటూ h2 ఈక్వల్ టు d. సో √3. h2 ఈక్వల్ టు d by √3. సో ఇప్పుడు మనం రేషియో తీసుకోవాలి. h1 by h2 తీసుకుంటే h1 by h2 ఈక్వల్ టు h1 ఏముంది మనకి? √3d by h2 ఏముంది? d by √3 అంటే ఇట్లా 1 by √3 ఇంటూ d. d క్యాన్సల్. √3 by 1 by √3. ఈ 1 by √3 పైకి ట్రాన్స్పోజ్ చేస్తే √3 ఇంటూ √3 by 1. √3 ఇంటూ √3 3 by 1 అంటే ఇక్కడ ఏంటి? h1 by h2 ఈక్వల్ టు 3 by 1. సో రేషియో ఎలా తీసుకోవాలంటే h1 by h2 ఈక్వల్ టు 3:1. సో ఆప్షన్ ఏముంది? Option 3:1 to option 2 is the correct answer here.
మెయిన్ గా ఈ చాప్టర్ లో మనకి 2 to 3 మార్క్స్ వస్తాయి, కంపల్సరీ 2 మార్క్స్ వస్తాయి, 3 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. 2016 లో వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే an observer height 1.8 meters is 13.2 meters away from a palm tree. 1.8 meters హైట్ ఉన్న అబ్జర్వర్ అంటే మనం డయాగ్రామ్ డ్రా చేయాలి. సో 1.8 meters హైట్ ఉన్నాడు ఇతను. ఓకే, ఈస్ 13.2 meters అవే ఫ్రమ్ ద పామ్ ట్రీ. సో ఇక్కడ ఒక పామ్ ట్రీ ఉంది, రెండింటి డిస్టెన్స్ ఎంత ఉందట 13.2 meters. సో 13.2 meters, ఇది కూడా మీటర్స్. The angle of elevation of the top of the tree from his eyes is 45 degrees. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని వచ్చింది కదా. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడ ఇతను టాప్ ఆఫ్ ద పామ్ ట్రీ చూడాలంటే ఎలా ఉండాలి, ఐ కంపల్సరీ యాంగిల్ షుడ్ బి అబోవ్. ఇది మన నార్మల్ లెవెల్ కంటే పైకి చూడాలి కదా. సో యాక్చువల్లీ దిస్ ఈస్ నార్మల్ వ్యూ, ఇక్కడ చూడాలి. బట్ టాప్ చూడండి ఏంటంటే మనం కొంచెం పైకి చూడాలి కదా, దట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. రైట్, ఇప్పుడు పైకి చూడాలంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, కింది చూడాలంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో ఎంత అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees. దెన్ ద హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ ఇస్ వాట్. సో ఇది మొత్తం హైట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇది 1.8 కాబట్టి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది, ఇది ఇట్ ఈస్ ఆల్సో 1.8 మీటర్. సో మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి నేమ్ ఇద్దాం ABCDE. సో మనం ఏం చేయాలి ఇప్పుడు AB ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే అదే కదా హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ. సో AB ఫైండ్ అవుట్ చేయాలంటే ఫ్రమ్ ద ట్రయాంగిల్ ACE, ఫ్రమ్ ట్రయాంగిల్ ACE అంటే ఇది పైన ట్రయాంగిల్ ACE, థీటా ఉంది మనకి AE కావాలి ఆపోజిట్. సో ఇది ఎంత ఉంటుంది లెంత్, ఇది కూడా 13.2 ఉంటుంది, రెండు ఈక్వల్ కదా. మనం AE ఫైండ్ అవుట్ చేయాలి, థీటా ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ బై అడ్జసెంట్ ఏంటి, tan థీటా కదా. సో మనకి ఇందులో మొత్తం tan యూజ్ అవుతుంది. సో tan 45 ఈక్వల్ టు AE బై 13.2. వాట్ ఇస్ tan 45? tan 45 is 1, right? సో ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తే ఏమొస్తుంది అప్పుడు AE ఈక్వల్ టు 13.2 meters, అంటే ఇది 13.2 వచ్చింది. నెక్స్ట్ AB రావాలంటే ఏం చేయాలి, AB is equal to AE plus EB. సో AE ఎంత ఉంది 13.2 ఉంది, 13.2 ప్లస్ EB 1.8, రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది 15 meters. So height of the palm tree is 15 meters. Option 2 is the correct answer. Next question. A boy goes 5 meters due west and then 5 meters due north. మనకి డైరెక్షన్స్ తెలవాలి. ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలంటే 4 డైరెక్షన్స్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. న్యూస్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. సో బాయ్ ఈస్ goes 5 meters due west. సో ఇక్కడ స్టార్ట్ చేస్తాం అనుకుందాం, వెస్ట్ సైడ్ 5 meters వెళ్ళాడట. సో ఇది 5 meters. అండ్ దెన్ 5 meters డ్యూ నార్త్, మళ్ళీ ఇక్కడ నుంచి 5 meters నార్త్ కి వెళ్ళాడట. హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. సో ఇది స్టార్టింగ్ పాయింట్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, బై పైథాగరస్ థీరం. సో ఇది x అనుకుంటున్నాం. సో బై పైథాగరస్ థీరం వాట్ వి కెన్ సే, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు స్క్వేర్ ఆఫ్ సమ్ ఆఫ్ రిమైనింగ్ 2 sides. సో అక్కడ ఏముంది, హైపోటెనస్ ప్లస్ x ఉంది కదా. సో x స్క్వేర్ ఈక్వల్స్ టు 5 square plus 5 square. 5 square is 25. 5 square 25. 25 plus 25 50. So x equal to under root 50. మరి ఇక్కడ ఆప్షన్ ఆఫ్ రూట్ 50 లేదు కదా. సో రూట్ 50 మనం ఏమైనా చేంజ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు రూట్ 50 మనం ఫ్యాక్టరైజ్ చేస్తే ఏమొస్తుంది, 225 5 5 500. సో స్క్వేర్ రూట్ కాబట్టి 2 ఫ్యాక్టర్స్ ఒకసారి రాసుకోవాలి. 5 ఇంటూ రూట్, ఇక్కడ 2 ఓన్లీ సింగిల్ ఉంది కదా, సో దాన్ని రూట్ 2 అని రాసుకోవాలి. సో 5√2 వస్తుంది. 5√2 ఉంది కదా, ఆప్షన్ 4 అయితే కరెక్ట్. ఇప్పుడు మనం ఇది స్క్వేర్ చేస్తాం అనుకో 50 వస్తుంది. ఎలాగంటే ఇక్కడ చూద్దాం, 5√2 హోల్ స్క్వేర్ అంటే 5 square √2 square. 5 square is 25, √2 square is 2, 25 2 is 50, రైట్. సో ఇక్కడ ఏంటి, ఆప్షన్ 4 అయితే కరెక్ట్ ఆన్సర్, 5√2 meters. సో హీ ఈస్ 5√2 meters away from the starting point. Now let us see the question which we got in the year 2017. The angle of elevation of the top of the cliff from a point 300 meters from its foot is 60 degrees. Then the height of the cliff is dash. So angle of elevation of the top of the cliff. So ఇది cliff అనుకుందాం. టాప్ అంటే ఇదే కదా,
క్లిఫ్ ఫ్రమ్ ఎ పాయింట్ 300 మీటర్స్ ఫ్రమ్ ఇట్స్ ఫూట్. ఈ ఫూట్ నుంచి 300 మీటర్స్ డిస్టెన్స్ లో ఒకటి ఉంది. ఇది 300 మీటర్స్ ఈజ్ 60 degrees. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కదా, అంటే ఇక్కడ ఈ పాయింట్ నుంచి టాప్ ఆఫ్ ద క్లిఫ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇస్ 60 degrees. దెన్ ద హైట్ ఆఫ్ ద క్లిఫ్, సో ఇది హైట్ అంటే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు థీటా యాంగిల్ ఉంది, ఇది ఆపోజిట్ హెచ్, అడ్జసెంట్ 300. సో ఆపోజిట్ మనకు కావాల్సిన హెచ్, ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే ఏంటి, tan ratio. So take tan 60, take tan ratio and find h, find the height of the cliff. So take it as homework. Do this problem, find the height and comment your answer. Second question ఏంటో చూద్దాం. The angle of elevation of the top of a tower from the top and the foot of the pole of height 10 meters are 30, 60. సింపుల్. ఇక్కడ ఏముంది, angle of elevation of the top of a tower. ఒక టవర్ డ్రా చేసుకుందాం. ఫ్రమ్ ద టాప్ అండ్ ఫుట్ ఆఫ్ ఎ పోల్, ఇంకో పోల్ ఉందట, పోల్ డ్రా చేసుకుందాం. ఈ రెండు జాయిన్ చేసేద్దాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అట అంటే పైకి చూసే యాంగిల్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ ఫ్రమ్ ద టాప్ అండ్ ఫుట్ ఆఫ్ ఎ పోల్. అంటే ఇక్కడ నుంచి ఒక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉంది అండ్ ఇక్కడ నుంచి కూడా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉంది. రైట్. ఇస్ ఆఫ్ హైట్ 10 meters. So the height of the pole is 10 meters. The angle of elevations are 30 and 60. First ఇక్కడ ఏముంది, టాప్ ఉంది కాబట్టి టాప్ is 60 degrees. సో ఇది జాయిన్ చేసేద్దాం. టాప్ ఇదే కదా, టాప్ ఆఫ్ ద పోల్, ఇది యాంగిల్ 30 degrees ఇక్కడ అండ్ ఇక్కడ 60 degrees. దెన్ ద హైట్ ఆఫ్ ద టవర్, టోటల్ హైట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ హైట్ ఎంత ఇక్కడ, ఇది 10 కాబట్టి ఇది కూడా 10 వస్తుంది. మనకు కావాల్సింది ఈ టోటల్ హైట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఈ డిస్టెన్స్ ఎంత, నేను డి అనుకుంటున్నా ఎందుకంటే అక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇది కూడా డి అవుతుంది, ఇక్కడ ఇది ఎక్స్ అనుకుంటున్నా. మనకి ఎక్స్ తెలిస్తే రెండు యాడ్ చేస్తే హైట్ వచ్చేస్తాయి. సో ఫ్రమ్ ద అప్పర్ ట్రయాంగిల్, సో ఇది నేమ్ ఇద్దాం ABCDE. ఫ్రమ్ ద అప్పర్ ట్రయాంగిల్, ఫ్రమ్ ట్రయాంగిల్ AED ఆర్ ADE, థీటా ఉంది, ఆపోజిట్ అడ్జసెంట్ tan కదా. సో tan 30 equal to x by d. What is tan 30 value? Tan 30 is 1/√3 అంటే 1/√3 equal to x by d. దీని నుంచి క్రాస్ మల్టిప్లై చేస్తున్నా నేను, d equal to x√3. రైట్, ఇట్లా పెట్టేద్దామా, పెట్టేద్దాం. నెక్స్ట్ మళ్ళీ మనకు కింద ట్రయాంగిల్ ఉంది కదా, ఇది తీసుకుందాం. ట్రయాంగిల్ ACB, ఫ్రమ్ ట్రయాంగిల్ ACB ఇక్కడ ఏమొస్తుంది, ACB కాబట్టి ఆపోజిట్, ఆపోజిట్ అంటే ఏంటి, x+10. థీటా ఎంత, 60 అంటే tan 60 ఈక్వల్ టు x+10 by d. ఓకే, వాట్ ఇస్ tan 60? Tan 60 is √3. సో √3 ఈక్వల్ టు x+10 by d. సో d పంపిస్తే ఏమొస్తారు అప్పుడు, √3 into d కదా, అంటే d√3 ఈక్వల్ టు x+10, √3 ట్రాన్స్పోజ్ చేస్తే d ఈక్వల్ టు x+10 by √3. ఇది డిస్టెన్సే కదా, ఇది కూడా డిస్టెన్సే కదా, రెండు ఈక్వల్ కదా. సో రెండింటి ఈక్వల్ చేద్దాం. సో x√3 ఈక్వల్ టు x+10 by √3. సో √3 ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొస్తుంది, √3 into √3 3, 3x ఈక్వల్ టు x+10. x ట్రాన్స్పోజ్ చేస్తే 3x minus x, that is 2x, అంటే 2x ఈక్వల్ టు 10. ఇక్కడ 2 1s 2 5s, x ఈక్వల్ టు 5. సో ఇక్కడ మనకి x వాల్యూ 5 వచ్చింది. హైట్ ఆఫ్ ద టవర్ అంటే ఏమొస్తారు అప్పుడు, హైట్ ఆఫ్ ద టవర్ అంటే 5 + 10 15 meters. 15 meters is the height of the tower. Option 3 is the correct. సో మనకు ఇక్కడ x ఈక్వల్ టు 5 రాగానే ఇక్కడ ఆప్షన్ లో 5 ఉంది, వెంటనే మనకి తీసుకుని 5 పెట్టే ఛాన్స్ ఉంటాయి. అట్లా కాదు, మనకు కావాల్సిన టోటల్ హైట్ ఆఫ్ ద టవర్. హైట్ ఆఫ్ ద టవర్ ఏం చేయాలి, x తో పాటు 10 యాడ్ చేయాలి. హైట్ ఆఫ్ ద టవర్ ఇస్ 15 meters. 2018 లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. లెంత్ ఆఫ్ షాడో ఆఫ్ a 12 meters high pole is 4√3 meters. Length of shadow of a 12 meters high pole.
సో ఇది పోల్, దీని హైట్ ఎంత ఉంది 12 మీటర్స్. షాడో లెంత్ ఎంత ఉంది, ఇది పోల్, సో ఇది షాడో లెంత్ ఈస్ 4√3 meters in the morning. What is the angle of elevation? Angle of elevation అంటే ఏంటి? సో దిస్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఈ థీటా ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. థీటా రావాలంటే మనకి ఇక్కడ ఏముంది, ఆపోజిట్ ఉంది, అడ్జసెంట్ ఉంది. సో tan కదా, లెట్స్ టేక్ tan రేషియో. tan theta ఈక్వల్ టు 12/4√3. 12/4√3. 4 1 జా 4, 4 3 జా. సో ఇక్కడ ఏం మిగిలింది మనకి 3/√3. సో ఇక్కడ మనకు ఆప్షన్ థీటా కావాలి. 3 ని ఎలా రాసుకోవచ్చు అంటే √3 × √3/√3 అవుట్. సో మనకు ఫైనల్ గా √3 మిగిలింది. ఇక్కడ ఏముంది, tan theta ఈక్వల్ టు √3. సో ఇట్ వాట్ theta, tan is √3, tan 60 is √3, right? So option 4 is the correct answer. Second question. From a tower of 120 meters high, tower of 120 meters అంటే టవర్ ఉంది, దీని హైట్ 120 meters ఉంది. The angle of depression of a car is 30 degrees. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కార్ ఉంది అనుకుందాం. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఈ కిందికి ఉన్న యాంగిల్. సో దిస్ ఈస్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఇట్ ఈస్ 30 degrees. సో దిస్ ఈస్ ద కార్, ఇక్కడ కార్ ఉంది. ఫైండ్ హౌ ఫార్ ద కార్ ఇస్ ఫ్రమ్ ద టవర్. సో ఇక్కడ ఏంటి, సో మనకు హౌ ఫార్ ఫ్రమ్ ద కార్ అంటే ఈ టవర్ ఉంది కదా, ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీస్ ఆర్ ద ప్యారలల్ లైన్స్. ఈ 30 degrees ఇది, ఈ రెండు ఏంటంటే మనకు ఇట్లా ప్యారలల్స్ రాగానే ట్రాన్స్వర్సల్ అనే కాన్సెప్ట్ గుర్తురావాలి. 9th క్లాస్ నేర్చుకుంటాం, 7th 9th ట్రాన్స్వర్సల్. సో ఈ లైన్ ట్రాన్స్వర్సల్. ఈ 30 degrees అండ్ దీస్ టూ ఆర్ ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్. ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇది 30 కాబట్టి ఇది కూడా 30 degrees అవుతుంది. సో ఇప్పుడు మనకు ఏం కావాలి, సో ఇదే మనకు లాజికల్ పాయింట్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇచ్చిందంటే యాంగిల్ ఇంకోటి ఇక్కడ మనకు కావాల్సిన యాంగిల్ 30 degrees అవుతుంది. సో ఇప్పుడు 30 ఉంది, ఆపోజిట్ ఉంది, అడ్జసెంట్ ఉంది, మనకి d వాల్యూ కావాలి కదా. సో లెట్స్ టేక్ ద సేమ్ tan రేషియో. సో tan 30 ఈక్వల్ టు 120/d. What is tan 30 value? Tan 30 is 1/√3 ఈక్వల్ టు 120/d. సో క్రాస్ మల్టిప్లై చేస్తాం అనుకోండి, d into 1, d ఈక్వల్ టు 120 into √3, 120√3 meters. మనకు కావాల్సింది ఇదే కదా, d వాల్యూ 120 into √3. ఆప్షన్ 4 is the correct answer. Let's see the questions in the year 2019. A ladder 20 meters leaning to the wall at a height of 10 meters. So ladder undata, leaning to the wall. This ladder, wall at a height of 10 meters. Wall height is 10 meters. Then the angle made by it's horizontally. Ladder length ఎంత ఉంది, 20 meters. So it is 20 meters. Then the angle made by its horizontally. So we need to find this angle. ఇక్కడ ఏంటి, థీటా ఇక్కడ ఉంది, మనకి థీటా ఫైండ్ అవుట్ చేయాలి. ఇందాక ఒక ప్రాబ్లం చేసాగా థీటా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎలానో థీటా ఆపోజిట్ hypotenuse, opposite side hypotenuse. Which ratio has opposite side and hypotenuse? Sine ratio. So take sine ratio, we will get the theta value. Do that problem, comment your answer. Next, if the angle of elevation of the sun is 60 degrees, then the ratio of the height of a tree with its shadow. Tree undi, a tree shadow ikkada undi. The angle of elevation of the sun is 60 degrees. Angle of elevation kada ante ikkada nunchi untadi angle of elevation. So ఇది 60 degrees ఉంది. Then the ratio of height of the tree with its shadow. So ఇది name ఇద్దాం A B C. So AB is the height, BC is the shadow of the tree. మనకు AB is to BC ఎంతో కావాలి. సో ఇక్కడ థీటా ఉంది, ఆపోజిట్ అడ్జసెంట్ tan కదా. సో tan తీసుకున్నాం, tan 60 degrees ఈక్వల్ టు AB by BC. Tan 60 value how much? √3 ఈక్వల్ టు AB by BC. దీన్ని by 1 అనుకుందాం. మనకి ఏం కావాలి, AB is to BC. దీన్ని రేషియో ఫార్మ్ లో రాస్తే AB is to BC ఈక్వల్స్ టు √3 is to 1. So option 3 is the correct answer.
నౌ లాస్ట్లీ ద క్వశ్చన్ విచ్ వి గాట్ ఇన్ ద 2020 లో మనకు 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఆల్రెడీ ఒక క్వశ్చన్ రిపీట్ చేసిన, ఇందాక చెప్పాను నేను అది. మిగిలిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద టవర్ 60 meters హై, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద టవర్ 60 meters అంటే టవర్ హైట్ ఎంత ఉందట, 60 meters ఉందట. 60 meters హై, ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ 2 objects. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కాబట్టి యాంగిల్ ఎలా ఉండాలి, కిందికి ఉండాలి. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ 2 objects డ్యూ నార్త్ డ్యూ సౌత్ ఆఫ్ ద టవర్ ఆర్ 60 degrees and 45 degrees. సో ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఒకటి 60 degrees, ఇంకొకటి 45 degrees. దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 objects. సో ఇక్కడ ఉన్నాయి మన ఆబ్జెక్ట్స్. ఈ డిస్టెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి 2 objects కి. దీనికి నేమ్ ఇద్దాం ట్రయాంగిల్. ఇది ABCD. సో we need to find CD, డిస్టెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది 60 కదా, అప్పుడు ఈ యాంగిల్ ఎంత వస్తుంది, ఇది కూడా 60 వస్తుంది. ఎలా, దీస్ టూ ఆర్ ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్. ఇది 45 కాబట్టి ఇక్కడ ఇది కూడా 45 degrees వస్తుంది. సో ఇక్కడ మన 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఫస్ట్ ట్రయాంగిల్ ABC. ఫ్రమ్ ద ట్రయాంగిల్ ABC θ 60 ఉంది. ఇది ఆపోజిట్, మనకి ఈ బేస్ కావాలి కాబట్టి ఇదే కన్సిడర్ చేసుకోవాలి. 60/BC. సో tan 60 degrees ఈక్వల్ టు, ఆపోజిట్ ఇస్ 60 కదా, సో 60/BC. CB కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. CB రాద్దాం. CB tan 60 వాల్యూ √3 ఈక్వల్ టు 60/CB. CB టు √3 ట్రాన్స్పోజ్ చేస్తే అప్పుడు CB ఏమొస్తుంది మనకి, CB ఈక్వల్ టు 60/√3. సో దీని ఈక్వేషన్ 1 అనుకుని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఫ్రమ్ ద సెకండ్ ట్రయాంగిల్, ట్రయాంగిల్ ABD. ట్రయాంగిల్ ABD మళ్ళీ ఇక్కడ మనకు టీడీ ఇక్కడ కదా, సో ఆపోజిట్ అడ్జసెంట్, మళ్ళీ tan రేషియో తీసుకోవాలి. సో tan 45 ఈక్వల్ టు 60/BD. What is tan 45 value? 1. So 1 equal to 60/BD. BD ట్రాన్స్పోజ్ చేస్తే BD ఈక్వల్ టు 60. సో మనకు CB వచ్చింది, BD వచ్చింది. CD కావాలంటే 2 యాడ్ చేయాలి కదా, సో 2 యాడ్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది, 60/√3 ప్లస్ 60. క్రాస్ మల్టిప్లై చేసేద్దాం. ఇక్కడ 1 into 60 60 ప్లస్ √3 into 60, ఇట్ ఈస్ 60√3/√3. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ టర్మ్ ని డినామినేటర్ √3 ఉంది కదా, దీన్ని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది అంటే √3/√3. సో మల్టిప్లై ద రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √3 ఆన్ న్యూమరేటర్ అండ్ ద డినామినేటర్. అప్పుడు ఏమొస్తుంది, ఇట్లా పడితే 60 into √3, 60√3 ప్లస్ 60√3 into √3, √3 3 అంటే ఇక్కడ 60 into 3/√3 into √3 3. ఇప్పుడు ఈ రెండిట్లో మనం 60 కామన్ తీసుకోవచ్చు. 60 కామన్ తీస్తే ఏమొస్తుంది, √3 ప్లస్ 3 అని వస్తుంది. ఇక్కడ మనకి ఆప్షన్ √3 ప్లస్ 3 అనే టర్మ్ లేదు, సో 60 కామన్ తీయద్దు. 3 కామన్ తీద్దాం. 3 కామన్ తీస్తే ఏమొస్తుందంటే ఇక్కడ 20√3 ప్లస్ 60/3. సో 3 కామన్ చేస్తే ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోయింది. అలాగే ఏం మిగిలింది ఇక్కడ 20√3 ప్లస్ 60 meters. That is the distance between the 2 objects. Option ఏముంది, 20√3 ప్లస్ 60. 60 ప్లస్ 20√3 కదా, సో ఆప్షన్ 2 is the correct.